హలో బిజీ పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్ లలితాస్ కిచెన్. ఇవాళ చేసే రెసిపీ పాలకూర ఆలుగడ్డ కర్రీ. ఆలు పాలక్ కర్రీ ఎలా చేయాలో ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. నేను కుండలో చేస్తున్నాను ఈ కర్రీ. ముందుగా కుండని హీట్ చేసి అందులో ఆయిల్ యాడ్ చేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, 2 పచ్చిమిర్చి, కట్ చేసిన 1 ఆనియన్, వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఆనియన్స్ని బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ పసుపు, నేను పాలకూరని ఆల్రెడీ కడిగి కట్ చేసి పెట్టుకున్నాను. అది ఇందులోనే యాడ్ చేసి పాలకూరని మంచిగా ఫ్రై చేయాలి. పాలకూర ఆయిల్లో వేసి ఫ్రై చేస్తే పచ్చి వాసన అనేది రాదు. సో ఫస్ట్ మనం పాలకూరను యాడ్ చేసుకోవాలి. ఎప్పుడైనా లీఫీ వెజిటేబుల్స్ ఫస్ట్ ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి. పాలకూర ఇప్పుడు మంచిగా ఫ్రై అయిపోయింది. ఇందులో నేను ఆలుగడ్డ ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను, అది ఇందులోనే యాడ్ చేస్తున్నాను. 1 టీ స్పూన్ ఉప్పు మంచిగా మిక్స్ చేసి మనం ఆలూస్ మంచిగా ఉడికేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆలూస్ మంచిగా ఉడికినాయి. ఉడికిన తర్వాత 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి. ఇప్పుడు ఇది మంచిగా మిక్స్ చేసి ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇది కుక్ అయిపోయింది మంచిగా. అంతే, ఎంతో టేస్టీకరమైన పాలకూర ఆలుగడ్డ కర్రీ రెడీ. తప్పకుండా మీరందరూ కూడా ట్రై చేయండి. చపాతీస్తో, రైస్తో కూడా చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.